కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. జెన్జీ కావచ్చు, లేకుంటే కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, లేకుంటే దేశంలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేదంటే ఆ ఆందోళనకు మద్దతుగా హైదరాబాదు, విజయవాడతో సహా దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు, దానికి ఉన్నటువంటి ఏకైక డిమాండ్ ఇది. ఏంటిదంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ వచ్చింది. నిజంగానే చాలా వ్యవస్థలు ఉంటాయి. ముఖ్యంగా ఎగ్జామినేషన్ అనేటువంటిది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అనేటువంటిది ఎగ్జామినేషన్లు నిర్వహిస్తుంది. ఇప్పటికే దాని ప్రక్షాళన దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి బాధ్యులు ఉన్నారో వాళ్ళను చాలామందిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. బట్ ఈ డిమాండ్ ఎందుకు ఉంది, ఈ డిమాండ్ ఇంత బలంగా ఎందుకు వెళ్తుంది అనేటువంటి దాన్ని కూడా మనం చూడాలి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది కేవలం అంటే ఈ మొత్తం పరీక్ష ఏదైతే పేపర్ లీక్ అయిందో, నీట్కి సంబంధించినటువంటి పేపర్ లీక్ అయిందో దానికోసమే జరుగుతున్నటువంటి ఆందోళన అనుకోకూడదు. ఈ ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళు కేవలము నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి మేమందరం ఇక్కడికి వచ్చాము, మేమందరం పరీక్ష రాశాము అని ఎవరు కూడా చెప్పట్లేదు. నీట్ పేపర్ ఏదైతే లీక్ అయిందో దానికోసం దానికి సంఘీభావంగా చాలామంది వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, అసలు చదువుకొని వాళ్ళు ఉన్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది డాక్టర్లు, లాయర్స్ ఉన్నారు, కొంతమంది బుద్ధిజీవులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు ఆబ్వియస్లీ. సో డెఫినెట్గా చాలామంది అక్కడ ఉన్నారు. బట్ ఎందుకు ఈ డిమాండ్కి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాని జస్టిఫికేషన్ చెప్పేవాళ్ళు. ఈ ఈ ఈ మొత్తం డిమాండ్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అని చెప్పేటువంటి వాళ్ళ వర్షన్ ఒకటి మనం విన్నాం. అసలు ప్రధానంగా ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలో ఇది అకౌంటబిలిటీకి సంబంధించినటువంటి అంశం. సో కేంద్ర ప్రభుత్వము అకౌంటబిలిటీ ఇస్తుంది. ఈ దేశంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వంలో ఒక తప్పు జరిగింది, దానికోసము దాదాపు 20 మంది విద్యార్థులు చనిపోయారు ఈ పేపర్ లీక్ తర్వాత. కాబట్టి ఇటువంటిది మళ్ళీ జరగకూడదు అనేటువంటిది ఉంటే దీంట్లో ఒక పెద్ద వ్యక్తిని, ముఖ్యంగా ఈ మొత్తం డిమాండ్కి సంబంధించినటువంటి ఒక ఫేస్ ఆఫ్ ద డిమాండ్ ఏదైతే ఉందో, ఫేస్ ఆఫ్ ద మొత్తం ఆందోళన ఏదైతే ఉందో అది ధర్మేంద్ర ప్రధాన్గా మారిపోయారు. సో ఆయన రిజిగ్నేషన్ చేస్తే దీన్ని ఒక విన్ సిచ్యువేషన్గా ఇక్కడ ఉన్నటువంటి జెన్జీ కావచ్చు, లేకుంటే ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు దీన్ని ఒక విన్ సిచ్యువేషన్గా, లేకుంటే తమ ఒక సింబాలిక్ విన్గా దీన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజీనామాలు అనేటువంటివి చాలా సహజము. భారతదేశంలో చూసుకుంటే గత 60-70లలో చాలా, లాల్ బహదూర్ శాస్త్రి నుంచి చూసుకుంటే శివరాజ్ సింగ్ పాటిల్ వరకు చాలా రాజీనామాలు జరిగినాయి. సో ఈ రాజీనామా అనేటువంటిది పెద్ద విషయం కాదు. డెఫినెట్గా ఈ రాజీనామా అనేటువంటిది ఇవ్వడం ద్వారా ప్రజల నుంచి, ముఖ్యంగా ఈ యువత నుంచి వచ్చినటువంటి ఒక డిమాండ్ ఏదైతే ఉందో దానికి ప్రభుత్వం స్పందించినట్టు ఉంటుంది. ఇది కేవలము పరువుకు సంబంధించింది, లేకుంటే ప్రతిష్టకు సంబంధించింది, లేకుంటే ఒక విధంగా ఈ మొత్తం వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో ప్రభుత్వం దిగి వచ్చింది అనేటువంటిది ఉండదు. ఇది రాజీనామా చేయడం ద్వారా ఈ ఆందోళనను తగ్గించవచ్చు అనేటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చెప్తున్నారు. బట్ డెఫినెట్గా ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. కేవలము అక్కడ నీట్ పేపర్ లీక్ అయిందనేటువంటి ఒక మొత్తం డిమాండ్తో కొంతమంది కూర్చుండి దాంట్లో కొన్ని అరాచక శక్తులు వచ్చాయి. డెఫినెట్గా పోలీసుల మీద దాడి చేయడము, లేకుంటే ఇంకో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఈ సంఘటనలు అనేటువంటివి డెఫినెట్గా ఎవరు కూడా దీన్ని అంగీకరించరు. ఇందులో ఎవరు పాల్గొన్నారు, పోలీసుల మీద దాడి చేసింది ఎవరు అనేటువంటిది ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అంశమే. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే వీళ్ళు ఎవరైతే దాడి చేస్తున్నారో వీళ్ళు కేవలం ఇందులో కొన్ని ఏవైతే బయట నుంచి వచ్చినటువంటి శక్తులు ఈ విద్యార్థులను ఒక పావుగా మార్చుకొని కేంద్ర ప్రభుత్వంపై, ఈ భారతదేశ ప్రతిష్టపై దాడి చేస్తున్నారు అనేటువంటి ఒక స్ట్రాంగ్ వెర్షన్ కూడా వినిపిస్తుంది. దీన్ని కూడా వినాలి. నిజంగానే ఇందులో ఏదైనా డిమాండ్ ఇది చేస్తున్నటువంటి దానిలో ఈ తెర వెనుక ఏదైనా ఉందా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు బాధ్యత వహిస్తారు, దేశవ్యాప్తంగా చాలా పేపర్స్ లీక్ అవుతున్నాయి, కర్ణాటకలో పేపర్ లీక్ అవుతుంది, ఇంకెక్కడో పేపర్ లీక్ అవుతుంది, పంజాబ్లో పేపర్ లీక్ అయింది. ఇటువంటి పేపర్ లీక్లు జరుగుతున్నప్పుడు కేవలము కేంద్ర మంత్రిని ఎందుకు బాధ్యత చేస్తారు, మిగిలిన రాష్ట్రాల్లో అక్కడ విద్యాశాఖ మంత్రులు ఎవరు చేయట్లేదు కదా అనేటువంటి ఒక స్ట్రాంగ్ డిమాండ్ కూడా వస్తుంది. సో ఇది ఒక రెండో వర్షన్. కేవలము కావాలని ప్రభుత్వ ప్రతిష్టను, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగదార్చేందుకు కొంతమంది చేస్తున్నటువంటి కుట్ర అనేటువంటి ఒక వర్షన్ కూడా ఉంది. బట్ ఈ మధ్యలో దీనిలోంచి ఒకసారి మధ్యలో చూస్తే చాలామంది మేధావులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అసలు ఈ మొత్తం ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి ఒక కామెంట్ నుంచి ఒక పొలిటికల్ పార్టీ పుట్టింది. డెఫినెట్గా మాటలు మాట్లాడేటప్పుడు ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు, పొలిటీషియన్స్ కావచ్చు, ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, డెఫినెట్గా పదాలను జాగ్రత్తగా వాడాలి అనేటువంటిది ఈ ఆందోళనకు మూల కారణమైనటువంటి ఏదైతే మొత్తం విషయం ఉందో దాన్ని చూస్తే అర్థం చేసుకోవాలి. ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఆ మనిషి భాషలోని ముఖ్యంగా ఒక్కొక్క పదం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు దానిలో ఒక చిన్న లైన్ ఎక్కడైనా అది వేరే తీరుగా అర్థం స్ఫురించేదైతే దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి అనేటువంటిది ఈ మొత్తం కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన పుట్టుక నేపథ్యం చూస్తే అర్థమయ్యేటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా
ఈ మొత్తం ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో మనం చూస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఇది నీట్‌కి సంబంధించింది. దీన్ని ఫస్టు కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలి. కేంద్ర మంత్రి రాజీనామా చేస్తేనే మిగిలిన డిమాండ్ల మీద మేము మాట్లాడతాం అనేటువంటిది కాక్రోచ్ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్‌గా చెప్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేటువంటి పరిస్థితి లేదు. గవర్నమెంట్ మొత్తం ఆయన సాలిడారిటీలో నిలబడింది. పార్టీ కూడా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆయన సాలిడారిటీలో ఉంది. ఎన్డీఏ ఆయనకు గట్టిగా మద్దతు ఇస్తుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి కూడా డైరెక్ట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ప్రభుత్వం నిజంగానే ప్రభుత్వానికి అదేవిధంగా పోరాటం చేస్తున్న ఆందోళన చేస్తున్నటువంటి గ్రూప్కి మధ్య ఒకలాంటి టగ్ ఆఫ్ వార్ లాగా ఇది కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా ఇప్పుడు మనం చూస్తే ప్రభుత్వం గత 2-3 రోజుల నుంచి ప్రభుత్వ ప్రకటనలు కావచ్చు, ప్రభుత్వ మూమెంట్స్ చూసుకుంటే కేంద్ర మంత్రులు డైరెక్ట్గా సోనం వాంగ్చుక్ దగ్గరికి వెళ్ళి అతనికి సంబంధించినటువంటి నిరాహార దీక్షను విరమింపజేశారు. కేంద్ర మంత్రులు డైరెక్ట్గా జేపీ నడ్డా కావచ్చు, ఇంకెవరు తమ ఇంటికి పిలిపించుకొని ఈ ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడారు. మేము మీ ఇంటికి రాము, ఒక న్యూట్రల్ ప్లేస్లోకి రండి అంటే కేంద్ర మంత్రులు కాన్స్టిట్యూషన్ క్లబ్కి వచ్చారు, అక్కడికి వీళ్ళు వెళ్ళి మాట్లాడారు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డైరెక్ట్గా మనం ఏదైతే ఈ మొత్తం చర్యలు జరుగుతున్నాయో వాటిని చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ జెన్జీని రీచ్ అవ్వడానికి, జెన్జీతో మాట్లాడడానికి సెల్ఫీ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఒకటి కాదు 2 వీడియోలు వచ్చినాయి. ఒకటైతే అర్ధరాత్రి 11:55కి వచ్చింది. సో డెఫినెట్గా ప్రభుత్వం కూడా వీళ్ళని చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి తన మంత్రులను, ఎంపీలను వాళ్ళందరికీ చెప్తున్నారు, మీరు రీచ్ అవుట్ అవ్వండి ఈ జనరేషన్స్కి, మీరు ఇన్స్టాలో రీల్స్ పెట్టండి, కేవలం ట్విట్టర్కు పరిమితం కాకండి అనేటువంటిది కూడా బీజేపీ నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందులో ఉన్నటువంటి పెద్దలకు వస్తున్నటువంటి ఒక మెసేజ్. సో వాళ్ళు ఈ మొత్తం ఆందోళన నాన్ సీరియస్గా తీసుకోవట్లేదు, సీరియస్గానే తీసుకుంటున్నారు. కానీ మళ్ళీ విషయం మొత్తం వచ్చి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయన రాజీనామా దగ్గర ఆగిపోతుంది. నిజంగానే రాజీనామా చేయాలా, చేయకూడదా, చేస్తే వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటిది? ముఖ్యంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా కావచ్చు, అది ఏ దేశంలో ఉన్నటువంటి జాతీయ పొలిటికల్ పార్టీ కావచ్చు, లేదంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ కావచ్చు, వాళ్ళకి 2 ఆడియన్స్ ఉంటారు. అంటే ఈ 2 వర్గాలకు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేది చేరాలనుకుంటారు. ఒకటి వాళ్ళ కోర్ సపోర్టర్స్, రెండోది సామాన్య జనం. ఈ కోర్ సపోర్టర్సు, సామాన్య జనం అనేటువంటి 2 వర్గాలు ప్రతి పొలిటికల్ పార్టీకి ఉంటాయి. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకేదైనా రీజనల్ పార్టీ కూడా కావచ్చు. ముఖ్యంగా మనం ఒకసారి బీజేపీకి సంబంధించినటువంటి కోర్ పొలిటికల్గా వాళ్ళకి సపోర్ట్ చేసేది ఎవరు చూద్దాం. ముఖ్యంగా జాతీయ భావం ఉన్నటువంటి వాళ్ళు, సనాతనాన్ని చాలా గట్టిగా నమ్మేటువంటి వాళ్ళు, అట్ ద సేమ్ టైం నేషన్ ఫస్ట్ అనేటువంటి స్లోగన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా బీజేపీకి స్టాంచ్ సపోర్టర్స్గా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్కి సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ఇంక్లూజివ్నెస్, లేకుంటే లౌకికవాదము, లేకుంటే మైనారిటీలను ఒక విధంగా వాళ్ళని బాగా చూసుకోవాలి, ఇటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా కాంగ్రెస్కు సపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, సహజంగా ఉండేటువంటి పరిస్థితి. సో ఈ 2 కూడా అటు కాంగ్రెస్కు, బీజేపీకి చాలా సపోర్టివ్గా ఉండేటువంటి కోర్ గ్రూప్స్. సో ఇప్పుడు బీజేపీ తాను తీసుకునేటువంటి నిర్ణయము సామాన్య జనాలకు ఏ విధంగా ఉంటుంది, తన కోర్ గ్రూప్కి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక అసెస్మెంట్ డెఫినెట్గా చేసుకుంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయిస్తే డెఫినెట్గా సామాన్య జనంలో ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళలో ఒక వర్గం దాన్ని డెఫినెట్గా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, అప్రిషియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ పొలిటికల్గా ఎంత మైలేజ్ వస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాలి. బట్ డెఫినెట్గా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తే కోర్ గ్రూప్ ఏదైతే ఉందో, కార్యకర్తలు ఏదైతే ఉన్నారో, సపోర్ట్ చేసేటువంటి వర్గం ఉందో, అది డెఫినెట్గా కొంత డిసప్పాయింట్ అవుతుంది అనేటువంటి ఒక డిస్కషన్ బీజేపీలో అంతర్లీనంగా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ఒక సాధారణ వ్యక్తి కాదు. దాదాపు 30 ఏళ్ళకు సంబంధించిన పొలిటికల్ ఫైట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒరిస్సా లాంటి చోట అసలు ఎటువంటి సపోర్ట్ లేని ఒక రాష్ట్రంలో ఈరోజు బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు అని అంటే మనం ఒక విధంగా చూసుకుంటే దానికి ధర్మేంద్ర ప్రధాన్ ఒక కారణం అనేటువంటిది బీజేపీ వాళ్ళు చాలామంది చెప్తున్నటువంటి మాట. ఒక స్ట్రాంగ్ బీసీ లీడరు, భవిష్యత్తులో చాలా పెద్ద పదవులు వస్తాయి అనేటువంటి అసెస్మెంట్ ఉన్నటువంటి లీడర్. సో అటువంటి వ్యక్తిని ఈరోజు ఒకవేళ క్యాబినెట్ నుంచి తప్పిస్తే డెఫినెట్గా అతని పొలిటికల్ కెరియర్లో ఒక డెడ్ ఎండ్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి చాలామందికి తెలుసు. సో ఇది బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఒక తన కోర్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో చాలామంది కోర్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటి రాజీనామాను పాజిటివ్గా తీసుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక డిస్కషన్ ఇంటర్నల్గా బీజేపీలో ఉంది. బట్ డెఫినెట్గా ఇప్పుడు రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. నిజంగానే ఉద్యమాలకు సంబంధించినటువంటి ఏ ప్యాటర్న్ చూసినా కానీ ఇక్కడ అది గతంలో జరిగినటువంటి చాలా ఉన్నాను. ముఖ్యంగా బీసీ ఆందోళన కావచ్చు, లేకుంటే జేపీ ఆందోళన కావచ్చు, తర్వాత ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళన కావచ్చు, ఆ తర్వాత రీజన్గా చూసుకుంటే అటు మన దగ్గర కూడా చాలా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలో ప్రధానంగా ఒక ఫేజ్ ఉంటుంది.
ఆ ఫేజ్ ఏంటిదంటే ఎవరైనా కానీ పోలీసులు లేకుంటే ప్రభుత్వము ఏదైనా ఒక ఆందోళనను ఫస్ట్ ఫోర్స్ఫుల్గా ఆపేయాలని చూస్తుంది. అది లాఠీ చార్జ్ కావచ్చు, అరెస్టులు కావచ్చు, లేకుంటే హౌస్ అరెస్టులు కావచ్చు, రకరకాల ఫేజెస్ ఉంటాయి. సో ఈ ఫేజ్ అయితే ఏది ఉందో లాఠీ చార్జ్ తర్వాత ఈ బల ప్రయోగం చేసేటువంటి ఏదైతే ఫేజ్ ఉందో దీన్ని సర్వైవ్ అయిన తర్వాత ఏవైతే ఆందోళనలు ఉంటాయో అవి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి అనేటువంటిది చాలామంది వీటిని స్టడీ చేసేటువంటి వాళ్ళు చెప్తున్నారు. జంతర్ మంతర్ ఆందోళన ఒక ఫోర్స్ఫుల్గా అణచివేయాలి అనేటువంటి ఒక మొత్తం ఒక ప్యాటర్న్ని లేకుంటే ఆ ఫేజ్ను దాటేసింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ ఫేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఐడియాలజీ డిఫరెంట్గా ఉంది, వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంది, వాళ్ళ మాధ్యమం డిఫరెంట్గా ఉంది. ముఖ్యంగా ఆన్లైన్లో ఈ మొత్తం ఆందోళన వాళ్ళు విస్తరింపజేస్తున్నారు. కాబట్టి ఇది ఏ స్టేజ్కైనా వెళ్ళొచ్చు, ఇది ప్రభుత్వాలకు కూడా ప్రమాదకరంగా మారుతుంది అనేటువంటి చాలామంది చెప్తున్నారు. సో కొంతమంది ముఖ్యంగా ఎవరైతే ఈ ఆందోళన చాలా దగ్గరగా చూస్తున్నటువంటి బుద్ధిజీవులు చెప్తున్నటువంటి మాట డెఫినెట్గా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటి రిజిగ్నేషన్ తీసుకొని ఆ తర్వాత ఇటువంటి చర్యలు జరగకుండా ఇది ముందుకు వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా ఇటువంటివి చాలా జరిగాయి, ఇది ప్రభుత్వానికి ఓటమి అనుకోవద్దు అనేటువంటి సలహా ఇస్తున్నారు. బట్ డెఫినెట్గా దీన్ని వ్యతిరేకించే వాళ్ళు చెప్పేటువంటి మాట ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ తీసుకుంటే రేపు ఇంకొక కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా కూర్చుంటారు, ఎల్లుండి ఇంకొక సీనియర్ మంత్రికి వ్యతిరేకంగా కూర్చుంటారు, చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ధర్నా కూర్చుంటారు. కాబట్టి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పేటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటికి ఒక విధంగా అఫీషియల్ ట్యాగ్ వేసినట్టు ఉంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ని వెనక్కి తీసుకున్నారు అంటే అది ప్రభుత్వం చేతగానితనం అనేటువంటి ఒక ముద్ర వస్తుంది. కాబట్టి తీసుకోవద్దు అని చెప్పేటువంటి బలమైన వర్గం కూడా ఉంది. బట్ డెఫినెట్గా చరిత్రలో చాలాసార్లు ఒక పెద్ద విషయాన్ని చెప్తారు. ఒక పెద్ద యుద్ధాన్ని గెలవాలి అని అంటే చిన్న చిన్న యుద్ధాల్లో ఓడిపోవడం తప్పు కాదు అనేటువంటి ఒక మెసేజ్ ఉంది, ఒక లెసన్ ఉంది. బట్ డెఫినెట్గా ఇప్పుడు ఏది పెద్ద యుద్ధము ఏది చిన్న యుద్ధము అనేటువంటిది ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఈ యుద్ధాన్ని చేస్తున్నటువంటి వాళ్ళకి బెటర్గా అర్థమవుతుంది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటిది జరుగుతుందా లేదా అనేటువంటిది కాలం నిర్ణయించబోతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగితే రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి, ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఈ ఆందోళన ముగిసిపోతే దీని ఇంపాక్ట్ ఇంకా ఎక్కడ ఉంటుందనేటువంటిది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికి ఒక ఉద్యమము ఒక కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి రాజీనామా దగ్గర ఒక డెడ్లాక్తో ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ డెడ్లాక్ ముడి విప్పుతున్నారా, లేకుంటే ఈ డెడ్లాక్ అనేటువంటిది ఎండ్ అవుతుందా, లేదంటే ఇది ఇంకొక సంక్షోభంలోకి రూపాంతరం చెందుతుందా, లేదంటే కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి దీన్ని ఈజీగా ట్యాకిల్ చేసి మూవ్ ఆన్ అయిపోతారా అనేటువంటిది కూడా రాబోయేటువంటి రోజుల్లో తేలిపోతుంది. ఈ జెన్జీ చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఇది పూర్తిగా భారతదేశ రాజకీయాల్లో ముఖ్యంగా ఆందోళనల్లో ఒక కొత్త లెవెల్ అనేటువంటిది ఒక కొత్త పంథా అనేటువంటిది సృష్టించిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.